మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అలాగే గ్రహస్థితి ఎలా ఉందన్నో కూడా చూద్దాం. ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా 5వ తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో. వక్రించి ఆయన 23వ తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు. సో 29వ తారీఖుతో బుధ వక్రం ముగుస్తుంది. 25వ తారీఖున శుక్రుడు కన్యారాశి నీచ రాశిలోకి వస్తున్నారు. తర్వాత 26న కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. అలాగే రాహువు ఇక మీన రాశిలోను, అలాగే గురుడు వృషభ రాశిలోను, ఇక రవి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి, 15 తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు. అలాగే కేతువు కన్యారాశిలో, మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవానుని యొక్క సంచారం గోచారం వక్రస్థితిలో జరుగుతూ ఉంది. ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం. అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. 2వ తారీఖు మాస శివరాత్రి, 6వ తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం, 15 మన స్వాతంత్ర దినోత్సవం, 16వ తారీఖున వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం వచ్చింది కదా మరి 5వ తారీఖు నుంచి, అందుకని వరలక్ష్మి వ్రతం. అలాగే 19 రక్షాబంధనం, అలాగే జంధ్యాల పౌర్ణమి, 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి, 31 శని త్రయోదశి. ఈ మాసంలో శని త్రయోదశి 2 సార్లు వచ్చింది. 17వ తారీఖు ఒకసారి వచ్చింది, 31వ తారీఖు 2 శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు: షష్టమంలో రాహువు, దశమంలో రవి, లాభంలో బుధ శుక్రులు. సో ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి అయిన శుక్రుని యొక్క సంచారమే రాశికి లాభస్థానంలో జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా రెఫరెన్సుల గురించి కానీ ఏదన్నా విషయానికి సంబంధించి ఎవరిదైనా హెల్ప్ కానీ, సో ఎవరైనా వ్యక్తులు కలవటం వల్ల మనకు పని అవుతుంది అనుకున్న విషయాల్లో చాలా వరకు కూడా ఈ తులారాశి వాళ్ళు వీటికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తున్నాయి. మీటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు, లేకపోతే కొత్త గ్రూప్స్తో, నెట్వర్క్ సర్కిల్తో, మీ యొక్క జాబ్లో కానీ మీరు చేసే టీంలో కానీ అందరితో కూడా చక్క సామరస్యపూర్వకంగా మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్తో మీరు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండటం అనేది ఇక్కడ మంచి విషయంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే దశమంలో రవి, ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ రవి యొక్క సంచారం ఏదైతే దశమస్థానంలో జరుగుతుందో అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాపవు సుసౌఖ్యం దశమే రవవు. సో ఎప్పుడైతే మనకి రవి దశమ స్థానంలో ప్రొఫెషన్ హౌస్కి సంబంధించిన ఈ యొక్క హౌస్లో ఆయన గోచారం మొదలుపెట్టారో మంచి ధనలాభాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, అలాగే బంధుమిత్రులతో కలిసే అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా జయాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే మీ బాస్కి సంబంధించి మీ ఇమీడియట్ బాస్ కావచ్చు, హెడ్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అనుకూలతలు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ రవి లాభస్థానంలో శారీరక సౌఖ్యాన్ని కూడా కలుగజేస్తారు. ఈ విధంగా రవి యొక్క సంచారం దశమ స్థానంలో మొదటి 2 వారాలు కూడా ఉంది. తర్వాత 2 వారాలు కూడా లాభస్థానంలోకి వస్తున్నారు. కానీ మొదటి 2 వారాలు అంతా బాగానే ఉంటుంది. కానీ 3-4 వారాల్లోకి వచ్చేసరికి మీకు అలాగే మీ యొక్క నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి మధ్య ఇందాక మనం చెప్పుకుని ఎవరితో అయితే పనిచేశారో వాళ్ళతో మళ్ళీ ఏవో తెలియని సంథింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే రవి కూడా మళ్ళీ స్వక్షేత్రంలోకి వస్తూ ఉన్నారు.
కాబట్టి ఇవి ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అనేది వీక్లీ రాశి ఫలాల్లో మనకి ఆ ట్రాన్సిట్లో ఏ వారంలో 4 వారాల్లో ఏ వారంలో ఇది జరిగే ఆస్కారం ఉంటుంది మనకి వీక్లీ రాశి ఫలాల్లో తెలుస్తుంది. 4 వారాలు అలా ఉండవు. సో అలాగే ఈ రాశికి మరొక ముఖ్యమైన గ్రహంగా మనం చెప్పుకోగలిగింది రాహు యొక్క సంచారం. ఏదైతే ధైర్యబుద్ధి వీర్యబుద్ధి రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాలాభం రిపుస్థానగతో ఫణి. ఎప్పుడైతే రాహు చక్కగా మీకు 6th హౌస్లో ఉన్నారో మంచి సాహసాన్ని సూక్ష్మ బుద్ధిని పరాక్రమాన్ని అలాగే అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను ఇస్తూ శత్రువులను మీరు జయించుకుంటూ భూలాభాన్ని పొందే విధంగా రాహు యొక్క 6వ స్థాన సంచారం మంచి అనుకూల ఫలితాలని తులారాశి వారికి ఇస్తూ ఉంది. అదేవిధంగా బుధ శుక్రుల యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉంది. ముఖ్యంగా తులారాశికి సంబంధించి ఇక్కడ ప్రాఫిట్స్ గురించి కానీ వ్యాపారంలో ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో వీటి విషయాలకు సంబంధించి ఈ తులారాశి వారికి సంబంధించి చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ధనపరమైన విషయాల్లోకి వచ్చేసరికి మాత్రం అష్టమ కుజు గురు దోషం ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కఫరోగం వల్ల వీళ్ళు కొంచెం సమస్యను ఎదుర్కొనే ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితుల్లో ఎవరికన్నా ఆరోగ్యానికి సంబంధించి కానీ ధన పరిస్థితులకు సంబంధించి సడన్ ఎక్స్పెన్సెస్ కానీ కుజగురులు ఇద్దరు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆవేశపూర్వకంగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా వరకు అది మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అది ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు. ఏదైతే అష్టమ కుజ గురు దోషం, అష్టమ కుజో అలాగే అష్టమ గురవు ఇద్దరూ కూడా చిన్నపాటి ఇబ్బంది క్రియేట్ చేసే వాళ్ళే కాబట్టి మెంటల్ టెన్స్ కావచ్చు, ఆర్థిక పరిస్థితులు ఇచ్చే సడన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ అనేది తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గురుడు కుజుడు ఇద్దరు కూడా 8వ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఇదే క్రమంలో ఇదే సమయంలో ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లోనూ దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ చాలా వరకు కూడా కుజగురుల యొక్క దోషం 8వ స్థానంలో ప్రతిబంధకంగా మనకు కనిపిస్తూ ఉంది. దీనివల్ల జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, మంగళవారం పూట కుజుడికి కేజింపావు కందులు మీరు కనుక ఇక్కడ మంగళవారం పూట దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అష్టమ గురుదోషం అనేది జరుగుతుంది కాబట్టి కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం, ధరణీ గర్భ సంభూతం దేవానాంచ ఋషినంచ కుజగురుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు 2 చదువుకోవడం చాలా మంచిది. దశమంలో రవి కానీ బుధుడు శుక్రుడు కానీ రాహువు కానీ వీళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న 8వ స్థానంలో ఉన్న కుజగురులు మాత్రం ఈ యొక్క టెన్స్ని ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాలు కొంచెం ఫ్లక్చువేషన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ వారంలో ఎక్కువ ఏర్పడచ్చు, ఏ రోజున. సో ఇక్కడ ఉద్యోగ పరంగా కానీ ప్రాఫిట్స్ పరంగా కానీ కలిగే లాభం ఎప్పుడు ఉండొచ్చు, ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తాయి. కాబట్టి మీరు అది కూడా ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇన్డెప్త్గా ఆ వారంలో ఇంకా ఏది చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి ధనపరమైన విషయాల్లో కుజగురుల యొక్క 8వ స్థాన సంచారం మాత్రం కొంచెం అడ్వర్స్గా మనీ అనేది ఖర్చు అయ్యే ఆస్కారాలు కూడా మనకి దీని ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారికి కుజగురుల యొక్క పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే 10వ స్థానంలో ఉన్న కేతువు కూడా కించిత్ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ లేనిపోని మానసిక భయాల వల్ల ఏదో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పిచ్చి కళలు లేకపోతే నిజంగా ప్లెజెంట్గా స్లీప్ పట్టే టైంలోనే నిద్ర లేవాల్సి రావటం, ఇలాంటివి ఏవో చిన్నపాటి 10వ స్థానంలో కేతువు వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్, అనవసరమైన ఖర్చులు కానీ ఇలాంటి ప్రభావాలు కానీ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం కూడా రాత్రి చదువుకుంటూ పడుకోవటం చాలా మంచిది ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంబంధించి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు శని యొక్క వక్రం 5వ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు చాలా వరకు కూడా ఈ సమయంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చాలా వరకు కూడా కొంత తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ వివిధ కారణాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలు డైవర్ట్ అవటం వల్ల కావచ్చు, కొంతమందికి సబ్జెక్ట్ అర్థం కాకపోవటం వల్ల కావచ్చు,
అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనసు డైవర్ట్ అవటం కావచ్చు. సో ఇలాంటివి ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న ఈ శని వల్ల ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెలలో కూడా అంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రతిదీ కూడా మీరు ఎక్కువ రెండు సార్లు ఆ పనిని ట్రై చేస్తూ ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కూడా, సంతానపరమైన విషయాలు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది వీటికి సంబంధించిన విషయాల్లో. అలాగే లవ్ పరమైన విషయాల్లోకి వస్తే తప్పకుండా ఈ శని యొక్క వక్ర సంచారం, సో ఇది డిస్టర్బెన్స్ని, గ్యాప్ని ఎక్కువ పెంచే విధంగా ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి తులారాశి వారికి ఆర్థిక పరంగా, ధనపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క ఆగస్టు మాసంలో మనకి సూచిస్తున్నాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతూ ఉంటే ఇంకా డెప్త్గా ఏ వారంలో ఏది బాగా తీసుకుంటే, ఏది ఫాలో అవుతే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.